పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏ విషయం ఆయన పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా పట్టించుకుంటే ఓకే. పట్టించుకోకపోతే మాత్రం అందరి చూపు ఒకసారి ఆయన మీదే పడుతుంది. ఏరి పవన్ కళ్యాణ్ ఏరి, డిప్యూటీ సీఎం ఏరి, జనసేన అధినేత ఏరి, మా పవన్ కళ్యాణ్ ఏరి అని అడుగుతున్నారు. కారణం ఏంటి అంటే ఆయన కొన్ని కొన్ని విషయాల్లో మొన్నటి వరకు చాలా సీరియస్‌గా, చాలా అగ్రెసివ్‌గా స్పందించారు. అప్పట్లో తిరుపతిలో ఆ కల్తీ లడ్డూకి సంబంధించి, లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించి, అలాగే తర్వాత తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకి సంబంధించి చాలా సీరియస్‌గానే స్పందించారు కొన్ని కొన్ని విషయాల్లో. అలాగే పంచాయతీరాజ్ శాఖ విషయంలో కూడా ఆయన చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడా కూడా అవినీతి జరిగితే ఆయన సహించరు. అప్పట్లో చైర్మన్‌ని, ఈవోని క్షమాపణ చెప్పమన్నారు చాలా డేరింగ్‌గా పవన్ కళ్యాణ్. ఓకే. తర్వాత కాస్తంత వెనక్కి తగ్గారు. ఆ డేరింగ్ ఏమైపోయింది అనేది ఒక కాన్సెప్ట్ అది. అది సెపరేట్‌గా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ వర్షా భూముల వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకొస్తుంది. వైఎస్ఆర్‌సీపీ దాన్ని చాలా చర్చ లేపింది దాని మీద. చాలా కీలక అంశాలే బయట పెట్టింది. అసలు అంటే కనీసం ఒక చిన్న కంపెనీ కూడా లేనిది, ఒక 10 మంది ఉద్యోగులు కూడా లేనిది, కనీసం ఆ కంపెనీ అసలు కంపెనీయే లేని కంపెనీకి ఎలాగా అతి తక్కువ రేటుకి, అది కూడా విశాఖలో ఎకరాల భూములు ఎలా కట్టబెడతారు అని చెప్పి రేజ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో దాని మీద, ఆ వర్షా భూముల వ్యవహారం మీద కనీసం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే అప్పట్లో షీట్ ద చిప్పు అంటూ రేషన్ బియ్యం సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు, తర్వాత తిరుమలకి సంబంధించి ఇవన్నీ చాలా అగ్రెసివ్‌గా వెళ్ళారు. తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు పవన్ కళ్యాణ్. ఇప్పుడేమీ పట్టించుకోవట్ల. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి ఎంత హడావిడి జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారు బయటకొచ్చి మాట్లాడారు. మిథున్ రెడ్డి ఆ స్కాముల గురించి దాని మీద విమర్శలు లేవు. ఆ కుంభకోణాల మీద సైలెన్స్ అంతా. అలాగే ఈ వర్షా భూముల వ్యవహారం, భూములు 99 వయసులకే కట్టబెడుతున్నారు అని. అంటే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టా? లేదంటే ఆయనకు అన్నీ తెలిసి మౌనంగా ఉంటున్నారా? ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అర్థం కావట్లేదు. కానీ కొన్ని వర్గాలైతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నాయి. దీని మీద ఆయన నోరు విప్పితే బావుంటుంది అని అనుకుంటున్నారు. మరి ఆయన ఇలాగే సైలెంట్‌గా ఉంటారా? మౌనమే ఆయన మూగ భాషకి అర్థం అని అనుకోవాలా? చూడాలి.